సో ప్రస్తుతం మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. హలో అండి. సార్, సో ట్రంప్ వైఖరి చూస్తుంటే అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ట్రంప్ ఇప్పుడు ప్రపంచానికే సమస్యగా మారాడు అనిపిస్తోంది. ఫస్ట్ ఇరాన్ పై వార్ తానే స్టార్ట్ చేశాడు. ఇప్పుడేమో ఈ యుద్ధంలో ఫ్రాన్స్, చైనా యుద్ధ నౌకలను పంపాలని అంటూ ఉన్నారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే మీరు అన్నట్టుగా యాక్చువల్లీ ఎప్పుడు కూడా బిజినెస్ లో అయినా దేంట్లో అయినా అని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఉంటాయి. సో ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకునే ఎంటర్ అవుతారు మామూలుగా బిజినెస్ పరిభాషలో మాట్లాడితే. డొనాల్డ్ ట్రంప్ ఇస్ ఎ బిగ్ వండర్ఫుల్ బిజినెస్ మ్యాన్. నిజానికి ఆయన చాలా గొప్ప బిజినెస్ టైకూన్, ఈవెన్ అమెరికాకు సంబంధించినటువంటి వాటిలో. కానీ ఆయన ఎంటర్ అయ్యాడు కానీ ఎగ్జిట్ ప్లాన్ మర్చిపోయాడు అనిపిస్తోంది లిటరల్లీ. ఇప్పుడు ఇరాన్ వార్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సో ఆయన ఫస్ట్ ఏదైతే ఇజ్రాయెల్ లేదా అమెరికా చెప్పినటువంటి మాటలు ఉన్నాయో, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇరాన్ పైన ఎందుకు యుద్ధం చేశాము అని అంటే ఒక రీజన్ చెప్పారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అని అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటోంది. వాళ్ళు ఈ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనే భావజాలంలో ఉన్నారు. వాళ్ళు వన్స్ ఒక్కసారి కనుక న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే సో మా పైన దాడి చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు దాడి చేయడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ. సో ప్రియంటివ్ గా మేమే ముందు దాడి చేస్తున్నాం, వాడు చేస్తారని తెలిసి మేము దాడి చేస్తున్నాము అనేది రెండో వర్షన్. మూడో వర్షన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఒక టెర్రరిస్ట్ నేషన్ గా ఇరాన్ ఉంది. నంబర్ 1 టెర్రరిస్ట్ కంట్రీ అని మొట్టమొదట స్ట్రైక్స్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ లో ఆయన మాట్లాడినటువంటి మాట. సరే, ఇప్పుడు ఇరాన్ అనేది నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అనుకుంటే కనుక ఫస్ట్ లో స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే పెద్దగా ఏం లేదు, ఒకసారి స్ట్రైక్ చేశాము, అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ లో రెజీమ్ చేంజ్ జరుగుతుంది అని అన్నాడు. అంటే ఖొమైనీ అనేవాడు ఆయన్ని పక్కకు జరిపించేస్తాము, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ చేతుల్లోకి కంట్రోల్ తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశాడు. అండ్ నెతన్యాహు కూడా అట్లాంటి ఒక మెసేజ్ ని ఇచ్చాడు, సందేశాన్ని ఇస్తూ, సో మీరే టేక్ ఓవర్ చేయండి అని చెప్పి. ఇట్లాంటి యాక్టివిటీ ఇంతకుముందు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడం, అందులో సక్సెస్ అయ్యారు. అది అమెరికానే చేసింది అనేది చాలా వరకు చెప్తున్నమాట. బికాస్ అమెరికన్ పప్పెట్ మొహమ్మద్ యూనస్ ని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది మనకు తెలుసు. సో నేపాల్లో కూడా జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది, అక్కడ కూడా రెజీమ్ చేంజ్ జరిగింది. శ్రీలంకలో కూడా ఇట్లాంటి ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ని తీసేశారు, షహబాజ్ షరీఫ్ ని తీసుకొచ్చారు. ఇవన్నీ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ మొదటి నుంచి అమెరికా చేస్తూ ఉంటది. అందులో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఇరాన్ లో కూడా అట్లాంటి ఒక రెజీమ్ చేంజ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఈవెన్ మిడిల్ ఈస్ట్, ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో మిడిల్ ఈస్ట్, మనం అనేది వెస్ట్ ఏషియా అనాలి. యాక్చువల్లీ వాళ్ళకి ఈస్ట్ లో ఉంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు, కాబట్టి వాళ్ళకి మిడిల్ ఈస్ట్ అంటారు. మనం అసలు మిడిల్ ఈస్ట్ యూజ్ చేయకూడదు, బట్ ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ లో కూడా వాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు ఇరాక్ లో సద్దాం హుసేన్ తీసేశారు, ఓకే. అండ్ సిరియాలో బషర్ అల్ అసద్ అని ఒక ఉంటే అతన్ని తీసేశారు. అతన్ని తీసేసి జొలానీ అనే ఇంకో టెర్రరిస్ట్ తీసుకొచ్చారు. టెర్రరిస్ట్ అని చెప్పారు, మళ్ళీ ఇంకో టెర్రరిస్ట్ తీసుకొచ్చి ఆడ పెట్టారు, జొలానీని. సో ఇరాక్ లో సద్దాం హుసేన్ ని తీసేశారు, అట్లాగే ఇంకా అన్రెస్ట్ కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే యాక్టివిటీ, ఖొమైనీని తీసేసేసి ఇక్కడ ఒక రెజీమ్ చేంజ్ చేసేస్తే పని అయిపోతుంది అనుకున్నాను. కానీ స్టార్ట్ చేసిన రోజుకి ఇప్పుడు చూస్తే 15 రోజులు అవుతోంది. ఈ 15 రోజుల్లో అమెరికా ఓడిపోలేదు, అలా అని చెప్పి అమెరికా పూర్తిగా గెలవలేదు. ఇరాన్ పూర్తిగా తనకు తాను ధ్వంసమైంది. నిజంగా చెప్పాలంటే ఎన్నో స్ట్రైక్స్ జరిగాయి, ఎంతో మంది చనిపోయారు, కీలక నాయకులు చనిపోయారు, చాలా వరకు వాళ్ళు ఎక్కువ నష్టపోయారు, కానీ ఓడిపోలేదు. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యాడు, కానీ ఎగ్జిట్ ఎలా అనే విషయంలో అర్థం కావట్లేదు. ఆయన అనుకున్నది ఏంటంటే ఇరాన్ మీద, ఆయన ఇంకోటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కి మొదటి నుంచి కూడా ఆయన ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడానికి ఆయనకు ఉపకరించినటువంటి కీలక నినాదం ఏంటి అని అంటే మేము యుద్ధాలు చేయము అనే మాట ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు రిపబ్లికన్ ఓటర్ బేస్ కి. సో యుద్ధాలు చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఇరాన్ ని కంట్రోల్ చేయడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతున్న కొద్దీ ఆయన ఏదైతే చెప్పాడో ఆ పాయింట్ కి విరుద్ధంగా ఆయన బిహేవ్ చేసినట్టుగానే కనబడుతుంది. సో ఇప్పుడు అది అసలు సమస్య. రెండోది, ఇంకా మేజర్ గా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మొత్తం కంట్రోల్ చేస్తోంది, వాళ్ళ చేతిలోనే ఉంది. అక్కడ అండర్ వాటర్ టన్నెల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. చిన్న చిన్న డ్రోన్స్ తోటి, చిన్న చిన్న మిజైల్స్ తోటి, చిన్న చిన్న డ్రోన్స్ తోటి అధునాతనమైన అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి
థర్డ్ రేడార్ సిస్టమ్ ని కొట్టగలిగారు, యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొట్టగలిగారు. సో వాళ్ళు చిన్న $20,000 డ్రోన్ తోటి వాళ్ళు $20,000తోని ఇరాన్ ఫైర్ చేస్తూ ఉంటే డ్రోన్ ని ఇక్కడ నుంచి $1 million స్పెండ్ చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో కాస్ట్లీ అఫైర్ అయిపోయింది అనమాట. ఇటువైపు ఏమో ఆయన చాలా ఇరాన్ ఏమో చాలా సింపుల్ గా తక్కువ రేట్లో తక్కువ డబ్బులతోటి విధ్వంసం చేస్తున్నారు. ఇటువైపు ఏమో ప్రతిసారి ఎక్కువ ఖర్చు అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు 15 రోజుల్లో ఇవాళ నిన్న వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం $12 billion ఖర్చు చేసింది అమెరికా. ఓకే. ఇప్పుడు ఇజ్రాయెల్ కొత్తగా ఈ రోజే నిన్ననే వాళ్ళు $827 million ఇజ్రాయెల్ వాళ్ళు అత్యవసరంగా ఈ వార్ కోసమని మళ్ళీ డబ్బుల్ని అలొకేట్ చేసుకున్నారు. అంటే ఇటువైపు ఖర్చు పెరుగుతూనే ఉంది. ఈవెన్ ఖతార్ లో ఉన్నటువంటి బేస్లు కావచ్చు, లేకపోతే యుఏఈ, ఖతార్, అటు మన బహ్రెయిన్, ఈవెన్ కువైట్, అన్ని బేసెస్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సౌదీలో దుబాయ్ లో జరిగిన దాని గురించి మీరు ఏమంటారు సార్? లైక్ తెల్లవారుజామున 4 గంటలకి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో థర్డ్ టైం మళ్ళీ దుబాయ్ లో అటాక్ జరిగింది కదా. 15 రోజుల్లో కంటిన్యూస్ గా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ ఎక్కడా వదలట్లే. ఇరాన్ ఎంత విధ్వంసానికి గురవుతుందో, ఎంతగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నారో యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ మాటల్లోనే డూప్లిసిటీ కనబడుతుంది. ఆయన్నే మొన్న అసలు యుద్ధం చేయడానికి అక్కడ ఏం లేదు, అక్కడ అంతా ధ్వంసం చేశామని అంటున్నాడు. ఓవైపు ఏమో అంతా ధ్వంసం చేశామంటూనే ఇంకోవైపు అదే డొనాల్డ్ ట్రంప్ ఉన్న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సరిపోవన్నట్టుగా ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని పంపిస్తున్నాడు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కొత్త యుఎస్ఎస్ ట్రిపోలీని పంపిస్తున్నాడు. దానికి తోడు ఇంకో 2,500 వార్షిప్స్ ని పంపిస్తున్నాడు. అసలు అక్కడ అటాక్ చేయడానికి ఏం లేదన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇందాక నేను చెప్పింది అదే. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇరాన్ పని అయిపోయింది, హర్ముజ్ ని ఓపెన్ చేయాల్సిందే, మీరు ఓపెన్ చేస్తారు అని అన్నాడు. ఓపెన్ చేయకపోతే మేము ఊరుకునేది లేదు అని మొన్ననే ఖగరాలే ఐలాండ్ మీద అటాక్ చేస్తూ అన్నాడు. అన్న వెంటనే ఇరాన్ ఇప్పటికీ హర్ముజ్ జలసంధి ఓపెన్ కాలే, 15 days అవుతుంది. షిప్స్ మూవ్మెంట్ లేదు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, అది లోపలికి వెళ్ళట్లేదు. వాళ్ళు ఇంకా సీరియస్ తీసుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ని. సో ఇది అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దీన్ని. అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే సింపుల్ గా ఏంటంటే ఇది డైరెక్ట్ గా ఒక కన్వెన్షనల్ వార్ఫేర్ లో ఎట్లా ఉంటుందంటే 2 దేశాల బలాలు, 2 దేశాలకు సంబంధించినటువంటి సామర్థ్యానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు వేరు. ఇక్కడ ఏంటంటే ఇరాన్ తనను తాను పూర్తిగా కోల్పోయింది. ఇక మిగిలింది ఏంటి, ఉన్న టైంలో ఎంత వీలైతే అంత విధ్వంసం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది కదా, అండ్ కంటిన్యూ కూడా అవుతుంది అని అంటున్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా వార్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు అన్నారు లైక్ థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని చూస్తే కనుక ఇప్పుడు కూడా మళ్ళీ ఛాన్స్ ఉందేమో అని అంటున్నారు. సో వాట్ డు యు సే ఆన్ దట్? థర్డ్ వరల్డ్ వార్ అనే పెద్ద మాట నేను వాడను, కానీ వరల్డ్ వార్ అనే మాటకి వేరే ఇప్పుడు యాక్చువల్లీ వరల్డ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది ఈ దీని వల్ల, యుద్ధం వల్ల. సో అన్ని దేశాలు రంగంలోకి దిగుతాయంటే ఇప్పుడే దిగట్లేదు. వాళ్ళ యూరోపియన్ దేశాలు రంగంలోకి దిగట్లేదు, రావట్లేదు. వాళ్ళు ట్రంప్ అడుగుతున్నాడు, మీరు యూరోపియన్ దేశాలు కూడా రావాలి, మీ వార్షిప్స్ ని పంపించండి అని. ముందు ఫ్రాన్స్ తన వార్షిప్స్ ని పంపిస్తానంది. ఫ్రాన్స్ కి సంబంధించిన 50 పైచలకు నావెల్ వెజల్స్, అక్కడ ఆయిల్ వెజల్స్ ఉన్నాయి హర్ముజ్ జలసంధిలో. అక్కడ నుంచి బయటకు తీసుకురావడానికి మా వార్షిప్స్ ని పంపించి ఎస్కార్ట్ చేసి బయటకు తీసుకొస్తామన్నారు. బట్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఆ హర్ముజ్ జలసంధిలో కొన్ని వందలాది సీ మైన్స్ ని పెట్టారు వాళ్ళు. ఎప్పుడు ఏది పేలుతుందో తెలియదు. చిన్న బోట్స్ లో వచ్చి మిజైల్ అటాక్స్ చేయొచ్చు, చిన్న బోట్స్ లో వచ్చేసి ఏదో డ్రోన్స్ తోటి అటాక్ చేయొచ్చు. అంటే పెద్ద వెజల్స్ అక్కడ మూవ్ అవ్వాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు వార్షిప్స్ ని రంగంలోకి దింపితే ఆ హర్ముజ్ జలసంధి మీద కనుక అటాక్ చేస్తే అక్కడ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి, ఆ అండర్ వాటర్ టన్నెల్స్ ని కనుక ధ్వంసం చేస్తే ఇప్పుడు ఆ జలసంధి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం అక్కడ శకలాలతోటి నిండిపోతే అక్కడ షిప్ మూవ్మెంట్ జరగదు. అసలే యాక్చువల్లీ అది షాలో వాటర్స్ అంటారు, చాలా తక్కువ వాటర్ ఉంటాయి, డీప్ వాటర్స్ తక్కువ ఉంటది అనమాట. డీప్ వాటర్ ఉండే స్ట్రెచ్ లోనే షిప్ మూవ్మెంట్ ఉంటుంది, పెద్ద షిప్లు. సో ఇప్పుడు షాలో వాటర్స్ కాబట్టి అక్కడ అటాక్ చేస్తాం అనుకోండి, అక్కడ మొత్తం ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇరాన్ ఆపడం కంటే కూడా ఈ మిజైల్స్ వల్ల ఆగిపోవడం ఎక్కువ అవుతుంది. అట్లీస్ట్ ఇరాన్ తో మాట్లాడి నయానో భయానో మాట్లాడితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యూరోప్ కి సంబంధించిన వార్షిప్స్ కనుక దింపితే, వార్షిప్స్ రంగంలోకి దిగితే, వాళ్ళు కనుక వార్షిప్ మీద దాడి చేస్తే ఆ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు యూరోప్ కూడా ఆలోచిస్తుంది, ఇప్పుడు మనం దింపాలా వద్దా అని. అమెరికా అడుగుతున్నా కూడా వాళ్ళు దిగట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దానికి అమెరికా రంగంలోకి దిగింది, కానీ అమెరికాకి సపోర్ట్ గా నేటో కంట్రీస్ ఏవి రావట్లేదు. సో మీరు అన్నట్టుగా ప్రపంచ యుద్ధం అనేది ఒకవేళ నేటో కంట్రీస్ రంగంలోకి దిగితే
అటు రష్యానో లేకపోతే చైనానో నేరుగా ఇరాన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు దట్ విల్ బికమ్ వరల్డ్ వార్. ఓకే. సో ఇప్పుడు అందరూ డైరెక్ట్ గా రంగంలోకి దిగడానికి ఎవరు ఇష్టపడట్లే. అండ్ నో వన్ ఈస్ డేరింగ్ టు సపోర్ట్ ఇరాన్ కూడా కదా? సపోర్ట్ చేస్తున్నారు, బ్యాక్ ఇన్ Support ఛానల్స్ లో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు యుక్రెయిన్ కి అనుకూలంగా డైరెక్ట్ వార్ లోకి అమెరికా రాలేదు, యూరోపియన్ దేశాలు రాలేదు. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వెపన్స్ ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, Hmm. వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. శాటిలైట్ సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్సే వాళ్ళకి శాటిలైట్ సపోర్ట్ ఇచ్చేది యుక్రెయిన్ కి. ఓకే, సో ఇట్లా వెనకాల నుంచి సపోర్ట్ చేస్తారు. సో ఉక్రెయిన్ డైరెక్ట్ ఫైట్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఏమైంది, 2 years తర్వాత ఫ్రంట్ మారింది. అక్కడ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంటే యుక్రెయిన్ కి వెనకాల నుంచి సపోర్ట్ చేసినటువంటి యూరోపియన్ దేశాలు, అమెరికా, ఇవాళ అమెరికా సపోర్ట్ యుద్ధం చేస్తోంది ఇరాన్ పైన, వెనకాల నుంచి రష్యా చైనాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్ కి. ఓకే. వెనకాల నుంచి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, కాకపోతే ఆయుధపరమైనటువంటి సపోర్ట్ ఉంది. నార్త్ వారికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. శాటిలైట్ టెక్నాలజీని రష్యా ఇస్తోంది. ఓకే, చైనా నుంచి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఇవాళ ఇరాన్ చేస్తున్న దాడుల్లో మీరు అన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసిన, లేకపోతే సౌదీ ఆయిల్ ప్లాంట్ మీద దాడి చేసిన, ఎయిర్ బేస్ల మీద దాడి చేసిన, ఇంత ఖచ్చితంగా వాళ్ళు మిసైల్ తోటి ఎలా కొట్టగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఉంది. ఎక్కడి నుంచి ఉంది, రష్యానో చైనానో ఇస్తున్నాయి. ఎక్కడెక్కడ బేస్లు ఉన్నాయి, ఆ పొజిషనింగ్ సిస్టమ్ ఏంటి అనేది ఇస్తున్నాయి. సో అందుకోసమే సెకండ్ థర్డ్ వరల్డ్ వార్ దాకా వెళుతుందా అని అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ ఏమో చెప్పలేం. ఇప్పుడు ఇరాన్ కి అనుకూలంగా మిగతా దేశాలు రంగంలోకి దిగితే, సో ఇరాన్ ఫైటింగ్ స్పిరిట్ ని బట్టి కూడా ఈ ఎస్కలేషన్ ఆధారపడి ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు అమెరికా సైన్యము రంగంలోకి అంటే డైరెక్ట్ గ్రౌండ్ లోకి దిగడానికి ఈ రోజు భయపడుతున్న పరిస్థితి ఉంది. డైరెక్ట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. ఎనీ యుద్ధంలో కూడా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధ రంగంలోకి దిగితే గానీ రెజ్యూమ్ చేంజ్ గానీ కంట్రోల్ గానీ జరగదు. కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అమెరికా చేసిన ప్రతి సందర్భంలో ఫెయిల్ అయింది. వియత్నాం వార్ లో అమెరికా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయింది. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ లోకి దిగారు, కాకపోతే వియత్నాం టెర్రైన్ అర్థం కాక వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి అమెరికా. ఈవెన్ తాలిబాన్ల విషయంలో కూడా, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఒక 20 ఏళ్ళు యుద్ధం చేశారు, ఆల్మోస్ట్ చేసి ఒక $trillions ఖర్చు చేశారు. కానీ ఏమైంది, లాస్ట్ కి మళ్ళీ అదే తాలిబాన్ల గవర్నమెంట్ ఇచ్చేసి వచ్చేసింది అమెరికా. ఓకే, ఇరాక్ లో కూడా పూర్తి పట్టు సాధించలేకపోయారు. ఇప్పుడు ఇరాన్ లో కూడా రంగంలోకి దిగి ఇవన్నింటినీ చెప్పే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చింది. మన డబ్బులన్నీ యుద్ధాలకు ఖర్చు చేస్తున్నారు, ఆ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ మానవతా దృక్పథంతో సాయం పేరిట మళ్ళీ ఖర్చు చేస్తున్నారు. సో ఈ మన డబ్బులే పోతున్నాయంత, ఈ డబ్బులన్నీ నేను ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పినవాడు. ఇవాళ అదే ఇరాన్ లోకి గ్రౌండ్ లోకి ఎలా దిగుతాడు డొనాల్డ్ ట్రంప్? దిగితే ఏమవుద్ది, ఆయన ఓటర్ బేస్ కే ఇబ్బంది. సో ఇప్పుడు ఆయన గ్రౌండ్ లోకి దిగారు అనుకోండి, ఇప్పుడు ఎమోషనల్ గా కూడా గొడవ ఏంటంటే ఆయన గ్రౌండ్ లోకి దిగి ఆయన కొట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడ కింద ఫైట్ జరుగుతూ ఉంటే ఇటువైపు కూడా చచ్చిపోతారు, అమెరికా సోల్జర్స్ కూడా చనిపోతారు. ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఆ డెడ్ బాడీస్ అన్ని అమెరికాకు వస్తూ ఉంటే ఎమోషనల్లీ అమెరికన్ ఓటర్లని, అమెరికన్ ప్రజలని ఆయన ఎట్లా కన్విన్స్ చేస్తాడు? సో ఇట్లా ఎంటర్ అయ్యాడు కానీ ఎగ్జిట్ లో సమస్యలు